మనందరి జీవితంలో కూడా అలనాడు పౌలు ఎలాంటి స్థితిగతులలో గుండా తన జీవితాన్ని నడిపించాడో మనము అలాంటి మానవులమే గనుక, మనమును అలాంటి శరీరముతో ఉన్నవారమే గనుక శారీరకమైన అనేకమైన పరిస్థితులు, అనేకమైన బలహీనతలు, అనేకమైన కష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంటాయి గనుక అలాంటి సమయంలో పౌలు చెప్తున్నటువంటి మాట, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురొచ్చినప్పటికీ కూడా నీవు కష్టాలను చూసి ఎప్పుడు కూడా నీవేం చేయొద్దు, అధైర్య పడవద్దు. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడవద్దు, కానీ ఆ శ్రమలో నీ దేవుడు నీ పట్ల చేయనైన కార్యాన్ని బట్టి నీవేం చేయాలా, సంతోషించు. నీవెదుర్కొంటున్న కష్టములో, నీవెదుర్కొంటున్నటువంటి నష్టములో చాలాసార్లు ఆ సమస్యను బట్టి మనం ఏం చేస్తాం, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ భయం వచ్చింది అని మనం ఏం చేస్తుంటాం, అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. పౌలు అంటున్నటువంటి మాట, ఇదిగో నీ జీవితంలో ఏ కష్టం వచ్చిందో, నీ జీవితంలో ఏ బాధ వచ్చిందో ఆ బాధను బట్టి నీ భయపడవద్దు, కానీ ఆ బాధలో నీ దేవుడైన యెహోవా నీ జీవితంలో కనుపరచనై ఉన్న భీకరమైన కార్యాన్ని నువ్వేం చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకో.